హలో అండి. ఈ వీడియోలో 'లవ్ హాస్ ఫైర్ వర్క్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఇప్పుడు మన వాంగ్ షాంగ్‌లి ఫ్యాంగ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోతారు కదా! సీఎఫ్ఓగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి షియు వచ్చి, "ఏంటి లేట్ నైట్ కూడా వర్క్ చేస్తున్నావంటే?" "అవును, వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. అందుకే చేసుకుంటున్నాను" అన్నట్టు చెప్తాడు. "మరి డిన్నర్ చేసినట్టు లేవు కదా! పద మరి బయటికి వెళ్లి ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామంటే." "లేదు, ఏమనుకోకండి, నిజంగా చాలా వర్క్ ఉంది" అన్నట్టు చెప్తాడు. "సరే, అట్లీస్ట్ నాకు 10 మినిట్స్ అయినా టైం ఇస్తావా?" అంటే ఓకే అని చెప్తాడు. అక్కడే ఆఫీస్‌లోనే ఒక బ్రేకౌట్ ఏరియాలో తన కోసం ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ఒక టేబుల్ అరేంజ్ చేస్తుందనమాట. ఒక చెఫ్‌ని కూడా అక్కడికి పిలిపిస్తుంది. అదంతా చూసి చాలా ఇంప్రెస్ అయిపోతాడు మన వాంగ్. సో, వాంగ్ ఇలా అంటాడు, "నిజంగా ఒకరు ఆకలితో ఉన్నారని చెప్పి చేసుకొని ఇదంతా అరేంజ్ చేశారు. ప్లస్ నేను తిన్నానో లేదో కూడా అడిగారు. ఇలా కేవలం మనకి నచ్చిన వాళ్ళే అడుగుతారు. మన మనసుకి దగ్గర ఉన్న వాళ్ళే అడుగుతారని చెప్పి మా బామ్మ చిన్నప్పుడు చెప్పింది" అన్నట్టు వాంగ్ అంటాడు. అప్పుడు షియు, "మరి నీకేమనిపిస్తుందంటే?" "నాకు అలాగే అనిపిస్తుంది" అన్నట్టు చెప్తాడనమాట తను చేపట్టుకొని. షియు ఏమంటుందంటే, "ఈ మూమెంట్ కోసం నిజంగా నేను చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ నువ్వు నా చేయి పట్టుకున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉంది" అన్నట్టు చెప్తుంది. దానికి వాంగ్ కూడా నవ్వుతాడనమాట. నెక్స్ట్ డే మన ఫెయి ఉంది కదా! తనకి ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అయితే అందుకే అటెండ్ అవుదామని చెప్పి వెళ్తూ ఉంటే, తను డ్రెస్‌కి పిన్ పెట్టుకుంటూ ఉంటే అది సరిగ్గా ఉండదనమాట. అందుకే అది అబ్జర్వ్ చేసిన మన లీ ఏం చేస్తాడంటే తనదిచ్చేసి పెట్టుకోమని చెప్తాడు. ఓకే అని చెప్పి తను పెట్టుకొని ఇక స్టార్ట్ అవుతుంది. చాలా హ్యాపీగా, చాలా పాజిటివ్‌గా స్టార్ట్ అవుతుందనమాట. ఇక ఒకటి తర్వాత ఒకటి 3 ఇంటర్వ్యూస్ ఇస్తుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ 3 ఇంటర్వ్యూస్‌లో తను సెలెక్ట్ అవ్వదనమాట. ఏదో ఒక రీజన్ చెప్పి రిజెక్ట్ చేస్తారు. సో, వెళ్ళేప్పుడు దారిలో ఒక చోట నిలబడి తను ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి. అప్పుడే డైరెక్టర్ ఫ్రాంక్ ఇంతకుముందు తనని ఎంకరేజ్ చేస్తారు కదా! ఆ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాలని కూడా మెసేజ్ వస్తూ ఉంటుందనమాట తనకి. ఇక తనేం చేయాలో అర్థం కాక జాబ్ రాలేదు. మళ్ళీ ఇన్ని డేస్ నేను జాబ్ లేకుండా ఉంటే మనీ ఎలాగా అని చెప్పి బాధపడుతూ ఉంటుందనమాట. హౌస్ లోన్ కూడా కట్టాలని చెప్పి. ఇక ఫెయి హోప్ వదులుకోకుండా ఇంటికొచ్చి కూడా ఆ రోజు నైట్ పాపం జాబ్స్ అప్లై చేస్తూ ఉంటుందనమాట. లీ అది కిచెన్‌కొచ్చి వాటర్ బాటిల్ తీసుకువెళ్తూ అబ్జర్వ్ చేస్తాడు తను జాబ్స్ అప్లై చేయడం. సరే అని చెప్పేసి లీ తనతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. "నీకు తెలుసా ఒకటి, నువ్వు నిజంగా హౌస్ క్లీనింగ్ చాలా చేస్తావు. ఒక్కసారి చూడు, ఎక్కడ డస్ట్ కూడా లేదు. నువ్వు నిజంగా మెచ్చుకోవచ్చు. ఒక పని చేస్తావా? నా రూమ్ క్లీన్ చేస్తావా? గంటకి 100 ఇస్తాను నేను" అన్నట్టు, $100 ఇస్తా అన్నట్టు చెప్తాడనమాట. "ఏం మాట్లాడుతున్నావు? నేను ఇలాంటి పనులేం చేయను" అన్నట్టు తను చెప్తుంది. "అర్థం చేసుకో, నేనైనా సరే బయట నుండి పిలవాలి కదా క్లీనింగ్‌కి. సో, ఎలాగో నువ్వు ఇంట్లోనే ఉన్నావు. నువ్వు మంచిగా క్లీన్ చేస్తావు. అదేదో నువ్వే చేసి మనీ తీసుకోవచ్చు కదా! నీకిప్పుడు మనీ నీడ్ అని కూడా నాకు బాగా తెలుసు. జాబ్స్ కోసం అప్లై చేస్తున్నావు అన్నీ. నేను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో వర్క్ చేస్తాను. నా తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పేది విను" అన్నట్టు అంటూ ఉంటాడు. తనేమో పట్టించుకోకుండా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుందనమాట. తనకు అస్సలు ఇష్టం లేదు అలాంటి పని చేయడం. "నాకు తెలుసు నీకిప్పుడు మనీ అవసరం ఉందని. నువ్వు బాగా జాబ్స్ కూడా అప్లై చేస్తున్నావని. చెప్పిన మాట విను" అంటే తను అయినా కూడా ఏం పట్టించుకోదనమాట. "అసలేంటి నువ్వు ఇలా అడుగుతున్నావు? నేను చేయనని చెప్పాను కదా!" అని చెప్పేసి తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. కాసేపు ఆగిన తర్వాత అతనికి మెసేజ్ కూడా చేస్తాడు. "ఏం ఆలోచించావు దాని గురించి" అని చెప్పి. "చెప్పేసా కదా ఆల్రెడీ నా ఆన్సర్ ఏంటో" అన్నట్టు అంటుందనమాట. సరే, లాస్ట్ టైమ్ ట్యాప్ ఆన్ చేసి ఫ్లోర్ అంతా వెట్ అయిపోయింది. దానికి కంపెన్సేషన్ అంతా నేను ఇవ్వాలి కదా అని చెప్పి తనకి మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తాడనమాట. "నేనేమి ఇవి ఫ్రీగా ఇవ్వట్లేదు. నా వల్ల తప్పు జరిగింది కాబట్టే అప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ వల్ల ఇస్తున్నానని" చెప్పేసి తనకి మనీ 5,000 ఏమో సెండ్ చేస్తాడు. తను ఇక సర్లే, ఏమి ఫ్రీగా కాదు కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేస్తుంది. ఆ రోజు జున్ను ఏం చేస్తాడంటే డాన్ వర్క్ చేసే బార్‌కి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళిపోయి నైట్ జరిగిన దానికి సారీ అని చెప్తే, "దీని గురించి అయితే ఏం మాట్లాడకండి. ఇక్కడ నుండి వెళ్ళిపోండి" అన్నట్టు మాట్లాడుతుంది తను. "నేను అందుకోసం రాలేదు. నాకు ఓట్ మిల్క్ కావాలని చెప్పి లాస్ట్ టైమ్ చేసిచ్చారు కదా! సేమ్ అలాంటిదే" అన్నట్టు తనతో చెప్తాడు. సరే, తనిక డ్రింక్ చేసిస్తుంది. "మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. నేనే పే చేస్తాను. మీరెక్కువ తాగలేకపోతే బార్స్‌కి రానవసరం లేదు. ఇంటికెళ్ళిపోండి. పబ్స్‌కి రాకండి" అన్నట్టు తను చెప్తుంది. నెక్స్ట్ డే మన ఫెయి బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటుందనమాట. బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటే మన లియో వచ్చేసి తన బ్రేక్‌ఫాస్ట్ అలానే చూస్తూ ఉంటాడు. తనేమో, సరే, నాకు అర్థమవుతుందిలే, నీకు బ్రెడ్ అంటే ఇష్టం లేదని చెప్పి నేను ఫాస్ట్‌గానే తినేస్తానులే" అన్నట్టు తను చెప్తుంది. "నిజంగా నీకన్నీ బాగా గుర్తుంటాయి" అన్నట్టు తనంటాడు. "నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను." యాక్చువల్లీ అడగడం మర్చిపోయాను. నీ ఫ్రంట్ ఎండ్ జాబ్ రోల్ ఎక్కడి వరకొచ్చింది? మరేమన్నా వచ్చాయా ఇంటర్వ్యూ కాల్స్ అన్నట్టంటే, "నువ్వు నిజంగా చాలా గమనిస్తున్నావు సో నా ల్యాప్‌టాప్‌లో" అని చెప్పి వెంటనే ల్యాప్‌టాప్ క్లోజ్ చేస్తుందనమాట. "నీకు తెలిసిపోయింది నేను ఫ్రంట్ ఎండ్ రోల్స్ కోసం చూస్తున్నానని" చెప్పి.
నేను ఇంకొక విషయం చెప్దామని వచ్చాను. ప్లేస్ ఉంది కదా! మా ఫ్రెండ్ ఆ టైమింగ్ పర్ఫెక్ట్ అన్నాడు. సో, తీసుకుంటా అన్నాడు. మనీ నీకిచ్చేస్తా అన్నాడని చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, థాంక్ యూ చెప్పమని చెప్పండి అంటే, థాంక్ యూ నా ఫ్రెండ్‌కేనా నాకు లేదా అంటే, ఆ చూస్తూ ఉన్న బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్‌ని తనకే ఇచ్చేసి ఇది మీకే అన్నట్టు చెప్తాడు. అంతేనా ఒక కాఫీ కూడా ఉంటే బావుంటుందని చెప్పి, నిజంగా సేవలు చేయించుకోవడంలో ఇతని తర్వాతే అని చెప్పి, సరే అని చెప్పి అతని కోసం కాఫీ కూడా పెట్టిస్తుందనమాట పాపం. అప్పుడు ఫెయి ఇలా చెప్తుంది. నేను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో ఏమన్నా రోల్స్ చూసుకుందాం అనుకున్నానంటే, పర్ఫెక్ట్‌గా ఆలోచిస్తున్నావు. చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ రోల్స్ నీకిప్పుడు కష్టమైతే ఎందుకంటే, ఆల్రెడీ నీ చదువు కంప్లీట్ అయ్యి కొన్ని ఇయర్స్ అయింది కాబట్టి, ఇప్పుడు ఈ టైంలో అలాంటి రోల్స్ రావడం కష్టం నీకు. సో, అదే బెస్టా? నన్ను చూసి బానే నేర్చుకున్నావు అన్నట్టు చెప్తాడు. నిన్ను చూసి ఎవరు నేర్చుకున్నారు? నా రోల్ మోడల్ వేరే ఉన్నారు అన్నట్టు అడిగితే, అవునా ఎవరు అన్నట్టంటే ఆహ్, డైరెక్టర్ ఫాంగ్ అన్నట్టు చెప్తుంది. తనని నీకు రోల్ మోడలా? నాకెందుకో అంత సీన్ లేదనిపిస్తది తనకు అంటే, నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే మరి నీకంత ఇష్టమైతే మళ్ళీ హీజింగ్‌లో ఎందుకు జాయిన్ అవ్వకూడదంటే, నన్ను తీసేసారు కదా! మళ్ళీ ఎలా జాయిన్ అవ్వాలంటే, వేరే రోల్స్‌కి అప్లై చెయ్యి. ఒకవేళ నిజంగా మీ డైరెక్టర్ ఫ్యాన్ నిన్ను నిజంగా కావాలనుకుంటే, తప్పకుండా నిన్ను హైర్ చేసుకుంటారు కదా! నువ్వే ఆలోచించు అంటే, అవును అది కరెక్టే కదా! ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెంటనే తను హీజంగ్ కంపెనీకి వెళ్తుందనమాట. లోపలికి వెళ్ళలేదు కదా! ఇప్పుడు లే ఆఫ్ అయిపోయింది కాబట్టి. సో ఫ్యాన్‌కి యాక్సెస్ ఉండదు. డైరెక్టర్ ఫ్యాన్‌కి కాల్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. బట్ డైరెక్ట్‌గా ఇలా కాల్ చేయడం బావుంటదేమో, నేను బయట వెయిట్ చేస్తాను తనొచ్చే వరకు. తనతో డైరెక్ట్‌గా మాట్లాడితేనే బావుంటుందని చెప్పేసి అనుకుంటుంది. ప్యారలల్‌గా మనకి లీని కూడా చూయిస్తారనమాట. లీ వచ్చేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయి తన కిందున్న అతనితో మాట్లాడుతూ ఉంటాడనమాట. సో, ఇన్ని డేస్ తన ఇంట్లో ఉండి ఏం కనిపెట్టాడు ఆ ఫైల్స్ అన్నీ షాంగ్లీ ఫ్యాంగ్ ట్రాన్సాక్షన్స్‌లో వాళ్ళు చేసిన ఫ్రాడ్ ఏంటో మన లీ కనిపెట్టి అదంతా తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అదంతా చెప్పిన తర్వాత నిజంగా చాలా నీట్‌గా కవర్ చేశారు అసలెవరికీ తెలియకుండా. అసలు మీరు సూపర్ భలే కనిపెట్టేశారన్నట్టు అతను మెచ్చుకుంటూ ఉంటాడు లీని. అదేంటి నిజంగా మిస్ ఫాంగ్ వీళ్ళంతా పిచ్చోళ్ళట్టుంది. అసలు కనిపెట్టలేకపోయారు అన్నట్టంటే లీ, "నువ్వు పిచ్చోడివి వాళ్ళు కాదు. మిస్ ఫాంగ్ నాకన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంది తనకి. నేనే కనిపెట్టాను. తను కనిపెట్టలేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? తనెప్పుడో కనిపెట్టుంటుంది. బట్ తను ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గనక ఈ విషయం షాంగ్‌డి ఫ్యాంగ్‌ని వాళ్ళనడిగితే కన్ఫర్మ్‌గా వాళ్ళే బ్యాడ్ అవుతారు. సో, వాళ్ళ కంపెనీ బ్యాడ్ అవ్వకూడదని చెప్పేసి తను తెలివిగా ఆలోచిస్తుంది. మనం చెప్తే వాళ్ళు సేఫ్‌గా ఉండొచ్చు కదా! బ్లేమ్ అంతా మన మీద పడుతుంది. వాళ్ళు మనల్ని హేట్ చేస్తారు కాబట్టి, ఇలా ప్లాన్ చేసింది మీ మిస్ ఫాంగ్ అన్నట్టంటాడు. చేద్దాం బాస్ వాళ్ళేం మాట్లాడకుండా ఉండి, మనం ఏం మాట్లాడకుండా ఉంటే ప్రాబ్లమ్ అవుతుంది కదా! అంటే, అదే నేను ఆలోచిస్తున్నాను. ఈ విషయం అయితే కన్ఫర్మ్‌గా ఎవరో ఒకరు ఎక్స్‌పోజ్ చేయాలి. ఇద్దరం కలిపి చేస్తే స్ట్రాంగ్‌గా ఉంటుంది. బట్ లెట్స్ సీ ఏమవుతుందో. తనకి మిస్టర్ లీ తెలియకపోవచ్చు. బట్ నాకు తెలుసు కదా! నేను వెళ్లి మాట్లాడతాను. చూసుకుందాం ఈ ఇష్యూని ఫర్దర్‌గా ఇన్వెస్టిగేట్ చేద్దాం అన్నట్టు లీ అతనితో చెప్తాడు. మన ఫెయి కూడా అక్కడ రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది కదా! మిస్ ఫాంగ్ కోసం. అప్పుడే యాక్చువల్లీ మన జిన్ ఇంకా తన అంకుల్ మిస్టర్ కాంగ్ ఉన్నాడు కదా! వాళ్ళిద్దరూ నార్మల్‌గా ఇక వెళ్దాం అని చెప్పి అక్కడ వెళ్తూ ఉంటారనమాట ఆఫీస్‌కి. బట్ తను ఒక ఫైల్ మర్చిపోయిందని చెప్పి వాళ్ళ అంకుల్‌తో మీరు కార్‌లో ఉండండి నేను తీసుకొస్తా అని చెప్పి వెనక్కొచ్చేప్పుడు రిసెప్షన్‌లో ఫెయిని చూస్తుందనమాట జిన్. వెంటనే ఫెయితో మాట్లాడడానికొస్తుంది. "ఏంటి నువ్వు నీ జాబ్ పోయింది కదా! ఇక్కడేం చేస్తున్నావు?" అంటే ఎగ్జాక్ట్‌గా నేను ఎందుకు లే ఆఫ్ అయ్యానో, నన్నెందుకు తీసేసారో తెలుసుకుందాం అనుకుంటున్నాను అన్నట్టు తనంటుంది. జిన్ ఇలా అంటుంది. "నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఫైర్ అయిన దానికి రీజన్ మిస్టర్ కాంగ్ మా అంకుల్ అని చెప్పేసి అనుకుంటున్నావా? చెప్పాలంటే నీకంత సీన్ లేదు. ఓకే. ఒప్పుకుంటాను. నీకు స్కిల్స్ బానే ఉన్నాయి. బట్ ఏం ప్రయోజనం? చాలా ఇయర్స్ నుండి ఇదే కంపెనీలో ఉన్నావు. నీ ఫ్యూచర్ గోల్ ఏంటో నీకు తెలీదు. ఏం తెలీదు. ఎక్కువ కష్టపడవు కూడా. ఇచ్చిన రోల్స్ తీసుకోవు. వాళ్ళెందుకు ఉంచుకోవాలి చెప్పు? నిన్నొక్క రీజన్ చెప్పు" అన్నట్టు తనంటుంది. ప్లస్ నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావో కూడా నాకు తెలుసు. డైరెక్టర్ ఫాంగ్‌ని అడిగి మళ్ళీ జాయిన్ అవుదామనే కదా! ఇంకా డైరెక్టర్ ఫాంగ్ నీ గురించి ఆలోచిస్తుంది. నీకు రోల్ ఇస్తుందని చెప్పేసి అనుకుంటున్నావా? నీ భ్రమలో నువ్వు బ్రతుకుతున్నట్టున్నావు. సరే నీ ఇష్టం అని చెప్పేసి తన పాటుకు తను వెళ్ళిపోతుందనమాట. అక్కడి నుండి వెళ్తూ మన ఇంటికి వెళ్తూ ఫెయి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అవును కదా! మిస్ ఫాంగ్ అసలు నా గురించి ఎందుకు ఆలోచించాలి? నాకు మళ్ళీ జాబ్ ఎందుకు ఇవ్వాలి? అని చెప్పి చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. ఇంతటితో మనకి ఈ పాట కంప్లీట్ అయిపోతుంది. ఈ పాట మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.